రెడ్డిగా ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ విహెచ్. ఈ నేపథ్యంలో అమర్పేట అలీకిఫ్ చౌరస్తా నుండి పటేల్ నగర్ వరకు కూడా ఓటు బచావో ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధాని కాక మరోమారు ప్రధాని కావాలని ఆకాంక్ష అని అన్నారు. దొంగ ఓట్లతో పీఎం కావడం సరికాదు అని, ప్రజల మధ్యన వెళ్లి ఓటు వేసుకోవడం గొప్పతనమని అన్నారు. ఇక నేడు దేశంలో మోదీ, అమిత్ షా కలిసి 65 లక్షల ఓట్లను తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు విహెచ్. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి ప్రజల మన్నలను పొందిన నాయకుడని కొనియాడారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. గతంలో 2 సార్లు పోయి 3వసారి నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఆయనకి ఇక ఆలోచనలో మార్పు వచ్చింది. అరే 4వసారి కూడా గెలవాలంటే ఇవాళ మొదలేమో ఈ భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఒక 25 పార్లమెంట్ వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతుండే. కాలేడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రాహుల్ గాంధీ గారు ఆలోచన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన అన్నాడు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, జితినా హిస్సేదారి యుద్ధి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు. అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్టి పరిస్థితులలో 4వసారి గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు, దొంగ ఓట్లు వేయాలి. ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ వెల్టర్ సింగ్రావు పేరు పెట్టేస్తున్నారు. చాలా మంది ఉంటే ఏది వెంకటేశ్వరరావు అని పేరు పెట్టేసి ఇట్లా 65 లక్షల ఓట్లు మార్పు చేసిందని ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు చెవులో పెడతలేరు. ఆఖరికి సుప్రీంకోర్టు అన్నది లెక్క చెప్పు అన్నారు. దేశమంతా అల్లకల్లోలం అవుతుందని చెప్తున్నా. అమిత్ షా గారు